అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి 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 రాబో వెంకటేశ్వర రాడి ఛాలెంజ్ పట్టుకో. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన ఈ రోజుకి 30 సంవత్సరాలు అవుతున్నది. ఆయన గతంలో 1/9/1995లో తొలి ప్రమాణ స్వీకారం చేశారు సీఎంగా. ఈ రోజుకి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంటూ 30 ఏళ్ళు అవుతున్నది. మళ్ళీ ఆయన ఇంకా 4 ఏళ్ళు అయితే 34 సంవత్సరాలు అవుతుంది. చరిత్రలో ఎవరు లేరు ఇటువంటి ముఖ్యమంత్రి. ఈయన ముఖ్యమంత్రి అయినప్పటి నుండి మేము ఆయన వెనకల తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నందుకు మాకు గర్వకారణంగా ఉంది. ఏది చేసినా ఒక గ్రేడే. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కానీ హైటెక్ సిటీ చేసిన ఘనత ఆయనకే దక్కింది. అలాగే చూడండి, ఆయన ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాడు. ఒక దీపం పథకం అయితేనేమి, జన్మభూమి అయితేనేమి, ఇటువంటివి పింఛన్ ఇవ్వడంలో కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఫస్ట్ ప్రవేశపెట్టినది ఎన్టీఆర్ గారు 30 రూపాయలతో. తర్వాత ఆయన ఈరోజు 4,000 పింఛన్ చేశాడు. 4,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. రాష్ట్రంలో చూడండి, మహిళలకి ఉచిత బస్సు పెట్టడము రాష్ట్రంలో ఎక్కడన్నా తిరగని మహిళలకి ఒక హక్కు కల్పించినటువంటి ఆయన పెద్ద ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఫ్రీ సిలిండర్లు తేవడము దీపం పథకంలో ఆయనే. తర్వాత చూడండి, అమ్మఒడి ప్రతి పిల్లవాడు చదువుకునే వాళ్ళకి తల్లికి వందనం అనే పథకం పెట్టి ప్రతి ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమందికి తల్లికి వందనంగా ఇవ్వడం ఘనత దేశ చరిత్రలోనే 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేదు ఇటువంటి పథకం. అటువంటి పథకం ప్రవేశపెట్టిన వ్యక్తి ఆయన. రైతులకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయల కేంద్రము మన ముఖ్యమంత్రి గారు కలిసి రైతులకి కానీ ఒక బ్రహ్మాండమైన పథకము, పండకపోని పాస్బుక్ ఉంటే 20,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఒక మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేసిన ఘనత. ఈ 30 ఏళ్ల చరిత్రలో ఎన్నో పథకాలు తెచ్చాడు ఆయన. ఈ తెలుగు నేల గడ్డ మీద పుట్టినందుకు ఆయన రుణం తీర్చుకునేకి అటువంటి ఆయన ఇన్ని పథకాలు. ఈరోజు టెక్నాలజీ తీసుకోండి, హైటెక్ సిటీ తీసుకోండి, హైదరాబాద్ తీసుకోండి, ఎటువంటి పథకాలు చూడండి. ఈరోజు అమరావతి నిర్మిస్తున్నాడంటే దేశ చరిత్రలోనే అటువంటి నిర్మాణం జరుగుతున్నది. రైతులతో 36,000 ఎకరాల భూమి సేకరించి ఈరోజు అమరావతి కడుతున్నాడు. పోలవరం ప్రాజెక్టు చూడండి, ఈరోజు నిర్మిస్తున్నాడు. ఈరోజు మన కళ్ళ ముందరే చూడండి, ఈరోజు మనకు 750 కిలోమీటర్ల నీళ్లు తెచ్చి కుప్పంకి నీళ్లు తీసిపోయినాడు. ప్రతి పల్లెకి నీళ్లు శ్రీశైలం డ్యాంలో నుండి తోడు ఇది చేసి కుప్పంకి నీళ్లు తీసిపోయిన చరిత్ర ఈ ముఖ్యమంత్రి గారిది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి ముఖ్యమంత్రి మనం చేసుకోవడము, ఇటువంటి కష్టకాలంలో చేసుకోవడము, గెలిపించుకోవడము, మనం ఈ ముఖ్యమంత్రి చేసుకోవడము చాలా గర్వకారణంగా ఉంది. ఆయన కింద మేము పనిచేస్తున్న దానికి
మాకెంతో గర్వకారణంగా ఉంది. మా యాదవుల్ని గుర్తించి ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక గుమ్నూరు గారు జయరాం గారి ఆదేశాలతో ఆయన సపోర్టు చేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు రాష్ట్రంలో యాదవ్ ఫెడరేషన్ డైరెక్టర్గా, ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇవ్వడము చాలా గర్వకారణం. అలాగే చూడండి, ఎన్నో పథకాలు ఆయన పెడుతున్నాడు. ఇటువంటి మన ముఖ్యమంత్రి గారిని గెలిపించుకోవాల నెక్స్ట్ తూరి కానీ దుర్మార్గులను రాణించుకోకూడదు. ఇటువంటి పథకాలు ఎవరు చేస్తున్నారో అటువంటి ఆయనకి మళ్ళీ ఓటేసి 5 కోట్ల ఆంధ్రులు ఆయనకు ఆశీర్వదించాల. అభివృద్ధి పథకం చూడండి, ఒక పక్క ఇతర దేశాల వాళ్ళు క్యూ కట్టారు. మేము పెట్టుబడులు పెడతాం, మేము పెడతాం అని క్యూ తీసుకున్నారు. గత ప్రభుత్వంలో మన పెట్టుబడిదారులంతా ఎత్తుకొని వేరే దేశాలకు వెళ్ళిపోయినారు, రాష్ట్రాలకు వెళ్ళిపోయినారు. ఇప్పుడు మళ్ళీ క్యూ కడుతున్నారు. ఈరోజు చూడండి, కియా ఫ్యాక్టరీ తెచ్చి ఎన్నో వేల మంది ఇది చేస్తున్నారు. ఇటువంటివి ఎన్నో వేల మంది పనిచేస్తున్నారు, ఉపాధి కల్పిస్తున్నారు. మొన్న చూడండి, బేతాపల్లిలోన ఇంకొక సోలార్ పెడుతున్నాడు. మన గుత్తి తాలూకాలోన మన జయరాం గారు ఆ ఇదిలో గుంటకాల మీద ప్రేమతోన, గుత్తి తాలూకా మీద ప్రేమతోన ఇక్కడ సోలార్ అనేది సబ్సిడీగా ఒక ఫ్యాక్టరీ మళ్ళీ తెస్తున్నాడు. ప్రతి చెరువుకు నీళ్లు తెచ్చినాడు. కలకల్లాడుతున్నాయి చెరువులు. మన రైతులు గుత్తి చెరువులోన కలకల్లాడుతున్నారు. చూడండి, ఈ సెల్లులు తేవడం గాని ఘనత మన ముఖ్యమంత్రి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిదే. చూడండి, సెల్లులు ఇప్పుడు కరెంటు పోతానే ఇంతమంది సెల్లులు వేసుకొని చూపిస్తున్నామంటే ఆ ఘనత గానే చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయనదే. మన హెరిటేజ్ ఫ్యాక్టరీ పెట్టి ఎన్నో వేల మందికి ఉపాధి కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. హెరిటేజ్ ఫ్యాక్టరీ కింద ఎన్నో వేల మంది పనిచేస్తున్నారు. ఇటువంటివి ఎన్నో పథకాలు తెచ్చిన ముఖ్యమంత్రి గారిని మరి మర్చిపోకూడదు. మనం నెక్స్ట్ తూరు కానీ మనం ఇటువంటి ముఖ్యమంత్రిని మళ్ళీ గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరూ ఈ పథకాలు అందిన వాళ్ళంతా ఆయన్ని ఏదో రకరకాల అవతల పార్టీ వాళ్ళు చెబుతున్నా నమ్మకూడదు. మనం దుష్ప్రచారాలు చేస్తున్నారు. అది రాలే, పింఛన్ రాలేదంటే ఎగిరిపోయినా అంటున్నారు. ఎవరు భయపడాల్సిన పని లేదు. అందరికీ నోటీసులు ఇచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ ఈ తూరి వికలాంగులకి 6,000, 4,000, 12,000 చేసి ఇస్తున్నాడు. 10,000 ఉన్న కిడ్నీ డయాలసిస్కి 20,000 ఇస్తున్నారు. 30,000 డయాలసిస్ చేసుకున్న కిడ్నీ పేషెంట్లకి 15,000, 30,000 కల్పించినాడు. ఎవరు భయపడాల్సిన పని. జినేన్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ పింఛన్లు అంతాయి. మన వార్డులో కానీ రాష్ట్రంలో కానీ ఎవరు భయపడాల్సిన పనే లేదు. జినేన్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ పింఛన్ గ్యారెంటీ వస్తుంది. మన ముఖ్యమంత్రి ఉన్నంత వరకు ఇటువంటి పథకాలు మన బీదలకి ఎన్నో పథకాలు తెస్తాడు. పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారంటే చూడండి, ఫ్రీ బస్సు, ఫ్రీ చదువు, ఫ్రీ సిలిండర్లు, రైతులకు పండకపోయిన దుడ్లు ఇటువంటి ఇచ్చిన ముఖ్యమంత్రి మనకి ఉన్నాడంటే ఆయన 2 చేతులెత్తి మొక్కాలని ఈ అవకాశం ఇచ్చిన సెలవు తీసుకుంటున్నాను.